ఇంతవరకు మనం రిగ్రెషన్ ప్రాబ్లం మీద కాన్సంట్రేట్ చేసాం. లీనియర్ రిగ్రెషన్ గురించి చెప్పుకున్నాం. సింగిల్ వేరియబుల్ అన్నాం, మల్టీ వేరియబుల్ అన్నాం, దాని పాలినామియల్ రిగ్రెషన్ నేర్చుకుని దానికి అప్లై చేసేసాం. ఇప్పుడు మన ప్రాబ్లం క్లాసిఫికేషన్. ఎగ్జాంపుల్, ఒక ఈమెయిల్ ఉంది, దాన్ని స్పామా కాదా అని కనుక్కోవాలి. దట్ ఈస్ ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అది ఫ్రాడా కాదా అని కనుక్కోవాలి. దట్ ఈస్ ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ట్యూమర్ ఉంది, ఆ ట్యూమర్ క్యాన్సరా కాదా కనుక్కోవాలి. దట్ ఈస్ ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఒక 1000 మంది 1000 people data is there with us. We have to find whether that particular person belongs to Andhra Pradesh or not. We have data of 1 crore people. We have to find that particular person belongs to India or not. We have the data of 1 lakh students who had written the examinations recently. We have to find whether that particular student is passed or failed. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే ఈ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్లో అవుట్పుట్ అనేది సింపుల్గా ఎయిదర్ 0 or 1 వస్తుంది. 1 అని అంటే పాజిటివ్, 0 అని అంటే నెగటివ్. స్పామ్, మనం తీసుకున్న ఈమెయిల్ స్పామ్ అని అంటే 1 రిజల్ట్ రావాలి. మనం తీసుకున్న ఈమెయిల్ నాట్ స్పామ్ అంటే 0. మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వెబ్సైట్ ఫ్రాడ్ వెబ్సైట్ 1, ఫ్రాడ్ కాదు 0. ట్యూమర్ క్యాన్సర్ ట్యూమర్ 1, క్యాన్సర్ ట్యూమర్ కాదు 0. ఒకవేళ కోవిడ్ ప్రాబ్లమ్ తీసుకున్నా, ఈ పర్టికులర్ ఫీచర్స్తో ఈ పలానా పర్సన్కి కోవిడ్ ఉంది, పాజిటివ్ 1, కోవిడ్ నెగిటివ్ 0. అలా ఈ పలానా పర్సన్ ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు పాజిటివ్ 1, ఆంధ్రప్రదేశ్ చెందినవాడు కాదు 0. హీ బిలాంగ్స్ టు ఇండియా 1, he does not belong to India 0. This type of problem we are calling as a classification problem. ఒకవేళ ఇన్పుట్ ఫీచర్స్ అనేవి మనం ఎన్ని ఇస్తూ ఉన్నా అవుట్పుట్ మాత్రం రెండే వస్తున్నాయి, either 0 or 1. So this is a binary classification. Now if we have 4 output values, this is a multi classification problem. ఈ క్లాసిఫికేషన్ ప్రాబ్లంకి ఒకవేళ మనం లీనియర్ రిగ్రెషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, మనం 8 ట్రైనింగ్ శాంపిల్స్ ఇచ్చాం కంప్యూటర్కి. అందులో 4 ట్రైనింగ్ శాంపిల్స్కి మనం అవుట్పుట్ 1 అని చెప్పాము, ఇంకో 4 ట్రైనింగ్ శాంపిల్స్కి అవుట్పుట్ మనం 0 అని చెప్పాము. వీటన్నింటినీ కలుపుతూ మనం ఒక హైపోథసిస్ ఫంక్షన్ని లీనియర్గా డ్రా చేస్తే, ఈ హైపోథసిస్ ఫంక్షన్ 0.5 కంటే ఎక్కువ ఉండేటప్పుడు దాని వాల్యూ మనకి పాజిటివ్ రావాలి, అంటే క్యాన్సర్ ట్యూమర్ అని రావాలి. 0.5 కంటే తక్కువ ఉండేటప్పుడు ఆ పర్టిక్యులర్ ట్యూమర్ సైజ్కి అది క్యాన్సర్ ట్యూమర్ కాదు అని చెప్పాలి. సో ఇఫ్ h of x is greater than 0.5, then it is a cancer tumor. If h of x is less than 0.5, then it is not a cancer tumor. If h of x is greater than 0.5, it should predict as output as 1. If h of x is less than 0.5, it should predict the output as 0. మనం ఒరిజినల్గా ఇస్తున్న వాల్యూలు 1లు 0లే, కానీ కంప్యూటర్ వీటిని ప్రిడిక్ట్ చేస్తూ డ్రా చేసిన లైన్లో ఎగ్జాంపుల్ ఈ ట్యూమర్ సైజ్ దగ్గర సమ్ 0.6 రావచ్చు, ఈ ట్యూమర్ సైజ్ దగ్గర అవుట్పుట్ 0.7 రావచ్చు. అప్పుడు మనం ఏమంటున్నాం, 0.6 వచ్చినా 0.7 వచ్చినా 1 అనే ఇమ్మంటున్నాం. అంటే వాల్యూ 0.5 కంటే ఎక్కువ వస్తే మన హైపోథసిస్ ఫంక్షన్ వాల్యూ అవుట్పుట్ ఈజ్ 1. If the value of hypothesis function is less than 0.5, then our output should be 0. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఒకవేళ మనం తీసుకునే శాంపిల్, ఇక్కడ మనం తీసుకుంటున్న శాంపిల్ చూడండి చాలా దూరంగా ఉంది. ఇలా ఉండేటప్పుడు వీటన్నింటినీ కలిపే లీనియర్ రిగ్రెషన్ మనం మోడల్ ఉపయోగించే ఈ హైపోథసిస్ ఫంక్షన్ ప్రాపర్గా అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేయదు. అప్పుడు ఈ హైపోథసిస్ ఫంక్షన్ ఏం చేస్తుంది, 0.7 కంటే ఎక్కువ వాల్యూస్ వస్తే 1 అని ఇస్తుంది, 0.7 కంటే తక్కువ వస్తే 0 అని ఇస్తుంది, విచ్ ఈజ్ ఎ ఫాల్స్ కేస్. అండ్ అది మాత్రమే కాదు, ఇక్కడ ఈ లైన్ వాల్యూ 1 అని దాటి వెళ్ళిపోతుంది, అలాగే ఇక్కడ కూడా 0 అని దాటి కిందకు వచ్చేస్తుంది. సో వెనెవర్ ద వాల్యూ hypothesis function value is crossing the 1, whenever the hypothesis function value is again crossing the lower limit 0, అప్పుడు మనం ప్రాపర్గా
ఈ హైపోథసిస్ ఫంక్షన్ని మన క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి అప్లై చేయలేం. సో దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ అప్లయింగ్ ద లీనియర్ రిగ్రెషన్ మోడల్ టు ద క్లాసిఫికేషన్ ప్రాబ్లం. అప్పుడు మనం అల్గారిథం ఇంతవరకు తీసుకుంటున్న అల్గారిథంతో ప్రాబ్లం వచ్చింది కాబట్టి వీఆర్ లుకింగ్ ఫర్ ది న్యూ అల్గారిథం విచ్ ఈజ్ ఏ లాజిస్టిక్ రిగ్రెషన్. ఈవెన్తో మనం దీన్ని రిగ్రెషన్ అని అంటున్నా, దీన్ని మనం క్లాసిఫికేషన్కి అప్లై చేస్తున్నాము. సో ఇట్ ఈజ్ ఏ క్లాసిఫికేషన్ అల్గారిథం ఓన్లీ. రిగ్రెషన్ అని పేరులో ఉన్నంత మాత్రాన ఇది మనం రిగ్రెషన్ అల్గారిథం అని తీసుకోకూడదు. ఫర్ ది నేమ్ పర్పజెస్ దే మైట్ హ్యావ్ కెప్ట్ దిస్ యాజ్ ఏ లాజిస్టిక్ రిగ్రెషన్ అని వాళ్ళు పెట్టినా సరే దీన్ని మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లంకి యూజ్ చేస్తున్నాం. సో లాజిస్టిక్ రిగ్రెషన్ ఉపయోగించి హైపోథసిస్ ఫంక్షన్ మనం 0కి 1కి మధ్యలో ఉండేటట్టుగా మనం చూస్తున్నాం. 0కి 1కి మధ్యలో ఉంటే అప్పుడు మన క్లాసిఫికేషన్ ప్రాబ్లం ప్రాపర్గా అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. నౌ యూ కెన్ అబ్జర్వ్ హియర్ we have taken a model to represent this logistic regression. The model we have taken is h of x is equal to a function of theta transpose into x. Why we are taking that theta transpose into x? Because we have already worked in the multivariable linear regression about theta transpose into x. Here the theta is the parameter matrix consisting of theta naught to theta n based on the features. Input features are input variables and x is a feature matrix. The size of these two matrices depends on the features. If we give the features n, then the size of these two matrices are n plus 1 by 1. Now when we are representing this with the mathematical model, we are giving g of z is equal to 1 by 1 plus e power minus z. If you know the Z transform and Fourier transform, this equation is familiar to you. And if you do not have awareness about that, don't worry, simply take it as a function. We are calling this as a sigmoid function or a logistic function. So that's why the name for this regression is logistic regression. By using this logistic regression, we are finding the minimum value of cost function at which we are getting the minimum values for theta naught and theta 1 and theta 2. We apply these theta naught and theta 1 and theta 2 for our hypothesis function to predict the future values. సో ఫైనల్గా మనకి అర్థమైన ఒక సింపుల్ పాయింట్, ఈ లాజిస్టిక్ రిగ్రెషన్లో ఈ లాజిస్టిక్ ఫంక్షన్ని మనం తీసుకుంటున్నాం. ఈ లాజిస్టిక్ ఫంక్షన్లో ఏ వాల్యూస్ ఆఫ్ థీటాకి మన కాస్ట్ ఫంక్షన్ మినిమం వస్తుందో ఆ వాల్యూస్ ఆఫ్ థీటాని మనం తీసుకుని ఆ వాల్యూస్ ఆఫ్ థీటాని మనం హైపోథసిస్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ వాల్యూస్ ఆఫ్ థీటాని మనం హైపోథసిస్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ప్రాపర్గా మన అవుట్పుట్ని కంప్యూటర్ ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. సరే, ఈ లాజిస్టిక్ ఫంక్షన్ గురించి మనం తీసుకుని ఈ లాజిస్టిక్ ఫంక్షన్ని మనం ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ వీ హ్యావ్ రిప్రజెంటెడ్. ఈ లాజిస్టిక్ ఫంక్షన్ ఎక్స్ అనేది -∞కి వెళ్తుండేటప్పుడు ద వాల్యూ of y is almost becoming 0. When the value మీరు x axis మీద వాల్యూ ఆఫ్ z అనేది ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ పాజిటివ్ ఇన్ఫినిటీకి రీచ్ అవుతుండేటప్పుడు దీని వాల్యూ అనేది 1కి రీచ్ అవుతుంది. సో సింపుల్గా మన అవుట్పుట్ అనేది 0ని 1ని దాటట్లేదు. మినిమం వాల్యూ 0 కంటే తక్కువ వెళ్ళలేదు, మ్యాక్సిమం వాల్యూ 1 కంటే ఎక్కువ వెళ్ళలేదు. So this is a perfect model. This logistic regression, whatever we are saying, the logistic function, by using the logistic function, we are performing this logistic regression process. So this logistic regression algorithm is aptly suitable for our binary classification problem, where our output should not exceed 1 and the below limit should not exceed 0. కాబట్టి ఈ 1కి 0కి క్రాష్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం తీసుకుంటున్న ఈ లాజిస్టిక్ ఫంక్షన్ అనేది మనకి అబ్సల్యూట్గా సూట్ అవుతుంది. సో ఈ లాజిస్టిక్ ఫంక్షన్ని తీసుకొని మనం ఏ విధంగా ఈ బైనరీ క్లాసిఫికేషన్కి అల్గారిథంని మనం ఫైనల్గా షార్ట్ అవుట్ చేస్తాము, ఏ విధంగా మనం కాస్ట్ ఫంక్షన్ని మినిమైజ్ చేసి థీటా వాల్యూస్ని ప్రాపర్ థీటా వాల్యూస్ని తీసుకొని హైపోథసిస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆ హైపోథసిస్ ఫ్యూచర్లో మనం ఇచ్చిన వాల్యూస్కి ప్రాపర్ వాల్యూని ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది అనేది we will discuss in the next classes.